హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను కార్తీక్ అర్వ. అంతర్జాతీయ క్రికెట్లో 100 సెంచరీలు సాధించిన వన్ అండ్ ఓన్లీ బ్యాట్స్మెన్ సచిన్ టెండూల్కర్. ఆ రికార్డుకు చేరువలో ఎవరైనా ఉన్నారా అని ఆరాధిస్తే ఒక్క మన రన్ మెషిన్ విరాట్ కోహ్లీ మాత్రమే ఉన్నాడు. ఎందుకంటే వన్డేల్లో 50 సెంచరీలు దాటి 51 సెంచరీలు పూర్తి చేశాడు. బట్ టెస్టులో మనకు తెలియదే ఉంది. 8000 ఆడ్ రన్స్ తేడాతోనే ఇప్పుడు పరుగులు చేసిన సందర్భం కనిపిస్తోంది. బట్ రానున్న రోజుల్లో టెస్టుల్లో సచిన్ రికార్డ్ 18,426 పరుగులు సాధించడం అనేది చాలా కష్టం. అది ఎవరి వల్ల కాదు. బట్ టెస్టుల్లో నెలకొల్పిన రికార్డును సమం చేసే అవకాశం, లేకపోతే ఆ రికార్డును దాటే అవకాశం ఒక్క ప్లేయర్కి మాత్రమే ఉంది అన్నట్టుగా కూడా మాజీ ఆసీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ వ్యాఖ్యానించాడు. ఇది ఏదో రోహిత్ శర్మకో లేకపోతే విరాట్ కోహ్లీకో సాధ్యం కాదు. కేవలం ఒకే ఒక్క ప్లేయర్కి, అది కూడా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఎవరైతే ఉన్నారో అతనికి మాత్రమే సాధ్యమవుతుంది అన్నట్టుగా కూడా ఆయన వ్యాఖ్యానించాడు. రిక్కీ పాంటింగ్ ఎంత మంచి క్లాస్ ప్లేయరో తెలుసు. టెస్టులో కానీ వన్డేలో కానీ సచిన్ రికార్డులు దాదాపు సమం చేసిన, అంటే దాదాపు దగ్గరకు వచ్చిన క్రికెట్ ప్లేయర్గా మంచి గుర్తింపు పొందాడు. అతనికి పర్సనల్ బెస్ట్ కానీ పర్సనల్ రికార్డ్స్ కానీ ఉన్నాయి. బట్ అతను సచిన్ టెస్ట్లో రికార్డును బ్రేక్ చేసే ఒకే ఒక ప్లేయర్ ఎవరంటే జోయ్ రూట్ అని చెప్పాడు. జోయ్ రూట్ ఎందుకంటే దాదాపు ఇప్పుడు విండీస్తో జరుగుతున్న మ్యాచ్ల్లో జోయ్ రూట్ 32 సెంచరీలు పూర్తి చేశాడు. బెన్ స్టోక్స్ సారథ్యంలో, అంటే బెన్ స్టోక్ కెప్టెన్గా ఉన్న నేపథ్యంలో గతంలో జోయ్ రూట్ కెప్టెన్గా ఉన్నాడు. ఇప్పుడు బెన్ స్టోక్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో క్రికెటర్గా కొనసాగుతున్నాడు. ఇదే ఫామ్ను కంటిన్యూ చేస్తే కనుక రానున్న రోజుల్లో, అంటే 3 నుంచి 4 సంవత్సరాల్లో సచిన్ సెంచరీస్, టెస్ట్ సెంచరీస్ ఏవైతే ఉన్నాయో, రికార్డ్ నెలకొల్పిన సెంచరీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని దాటే అవకాశం ఓన్లీ జో రూట్కు మాత్రమే ఉంది అన్నట్టుగా కూడా రిక్కీ పాంటింగ్ వ్యాఖ్యానించాడు. రానున్న రోజుల్లో ఇది సాధ్యం అవుతుందా? ఇదే ఫామ్ను కంటిన్యూ చేస్తే సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది. బట్ యాజ్ ఏ సగటు భారతీయుడిగా మన సచిన్ నెలకొల్పిన రికార్డును ఎవరు బ్రేక్ చేయకూడదు, ఓన్లీ మన ఇండియన్స్ మాత్రమే బ్రేక్ చేయాలని కోరుకుంటాం. కాబట్టి చూద్దాం, రానున్న రోజుల్లో ఏమైనా జరగవచ్చు. కాబట్టి టిల్ దెన్ స్టే ట్యూన్ టు సాక్షి.